లింగం యాదవ్ గారు మీకేమనిపిస్తుంది? చాలా తక్కువ టైం ఉన్నది, 10 రోజుల సమయం మాత్రమే ఉంది. 10 రోజులలో తెలంగాణలో మేనిఫెస్టో అంశాలు పొందుపరిచారు. ఈ అంశాలను ఎట్లా తీసుకుపోతారు జనాల్లోకి? ఆల్రెడీ మేము గతంలోనే తుక్కగూడలోనే జాతీయ మేనిఫెస్టో 5 గ్యారెంటీలతో రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరూ ఇవాళ ఇంటింటి కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవన్నీ కూడా తీసుకుపోయారు. అయితే ఇవాళ తెలంగాణకు ఎక్స్క్లూజివ్గా ప్రత్యేక న్యాయాలు ప్రత్యేక హామీలతోటి మళ్ళీ మేము ఒక 23 పాయింట్లతోటి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఇది డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఆల్రెడీ మేము గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆల్రెడీ ఇంటింటికి తీసుకోవడం జరిగింది. ఇది కూడా తొందరలో, ఎందుకంటే మాకు టైం ఉంది. డెఫినెట్ కూడా ఇది కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా మా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు డెఫినెట్ కూడా కృషి చేస్తారు. ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించిన అంశాలు గత ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వము అమలు చేయని అంశాలను ఎక్కువ పొందుపరిచినట్టు కనిపిస్తుంది. వాస్తవమేనా? డెఫినెట్గా అండి. అదే ఇప్పుడు కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆనాడు మేము ఇచ్చినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి హామీలు అమలు చేయలేదు. ఇవాళ దాంట్లో చూసుకుంటే ఇవాళ కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఐటీఆర్ ప్రాజెక్టు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, ఇట్లాంటి ఏవి కూడా అమలు చేయాలి. అందుకే డెఫినెట్ కూడా ఇవాళ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది డెఫినెట్ కూడా ఇవాళ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ కూడా ఈ హామీలు డెఫినెట్ కూడా మేము అమలు చేస్తాము. సో ఎక్కడ అంటే జాతీయ మేనిఫెస్టోని చూసాం కానీ చాలా ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంత వరకు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలను కూడా జాతీయ మేనిఫెస్టో కొంత యాడ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అదే అంటండి, ఇప్పుడు జాతీయ మేనిఫెస్టో ఆల్రెడీ మేము గతంలోనే తుక్కగూడలో రిలీజ్ చేసాం. దానికైతే తెలంగాణకు సంబంధించి రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేస్తుంది? ఎందుకంటే ఇవాళ 10 సంవత్సరాలుగా ఇవాళ తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవి అమలు చేయలేదు. సో అందుకే డెఫినెట్ కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ మేము చేస్తాం. ఎందుకంటే ఇవి తెలంగాణకు రావాల్సిన హామీలు, దాన్ని ఇవాళ బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేస్తుంది కనుక మేము స్పెషల్గా ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ప్రొఫెసర్ జానయ్య గారు కావచ్చు, అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్ గారు కావచ్చు, ఏదైతే మేనిఫెస్టో కమిటీకి సంబంధించినటువంటి మెంబర్లు వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వీరు మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే జాతీయ మేనిఫెస్టో ఏదైతుందో మేనిఫెస్టో సంబంధించినటువంటి మెంబర్లు కూడా వీళ్ళు ఉన్నారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారి అధ్యక్షన ఉన్నటువంటి ఆ యొక్క మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడుగా శ్రీధర్ బాబు ఉన్నారు. దాంట్లో మెంబర్గా వీళ్ళందరూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా గత 10 ఏళ్ల పాటు తెలంగాణకు అన్యాయం జరిగింది. సో గతంలో ఏదైతే విభజన చట్టం కింద చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి బీజేపీ చేయలేకపోయింది. మేము ఖచ్చితంగా ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఏవైతే ఈ తెలంగాణలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఈ అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా ఢిల్లీలో అధికారంలోకి వస్తుందా కాంగ్రెస్ పార్టీ, లేక బీజేపీ వస్తుందా, ఇతర ఏ పార్టీ రాబోతుంది అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.